అనుభవం, బిల్ గేట్స్ ఇచ్చే గైడెన్స్, నేను కూడా ఉండే అనుభవంతో క్రోడీకరించి ఈరోజు డిజిటల్ హెల్త్ రికార్డ్స్ మీ ఆరోగ్యం మొత్తం కంప్యూటరైజ్ చేస్తాం. ఇప్పుడు మా దగ్గర ప్రైమరీ హెల్త్ సెంటర్కి, జిల్లా లెవెల్కి, గవర్నమెంట్ హాస్పిటల్కి, ఎన్టీఆర్ వైద్య సేవలో మీకు ఎవరికైనా ఖర్చులు ఇచ్చుంటుంది. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భారత్ ఆ ప్రోగ్రాంలో కొంతమందికి ఇచ్చారు. ఆ రికార్డ్స్ అన్నీ తీసుకొని మీ బేస్ డేటా తయారు చేశాం. ఎవరెవరికి అనారోగ్య సమస్యలు ఉన్నాయి, ఏ విధమైన సమస్యలు ఉన్నాయి, అవన్నీ మీ యొక్క యుఏఐడి అంటే మీ యొక్క ఆధార్ ఉంది, ఆధార్తో లింక్ చేశాం. ఈరోజు ప్రతి ఒక్కరిది లింక్ చేసి తద్వారా ఇప్పుడు మన గవర్నమెంట్ ఏం చేశాడు, 900 వెహికల్స్ పెట్టాం. 104 ఆ 900 వెహికల్స్ను పంపించి మన నియోజకవర్గంలో 3,30,000 మంది ఉంటే ఈ యొక్క గవర్నమెంట్ రికార్డుల ప్రకారం ఎవరైతే అనారోగ్యంగా హాస్పిటల్కి వెళ్ళారో వాళ్ళ డేటా అంతా తీసుకొని వాళ్ళందరి క్లినికల్ టెస్టులు చేశాం. అంటే బ్లడ్ టెస్ట్ చేసి 42 పారామీటర్లు చూసాం. ఆ 42 పారామీటర్లు చూసి మీకు ఎలాంటి ఇది ఉంది, కొంతమంది రిస్క్లో ఉన్నారు అంటే మీకు కొంతమందికి షుగర్ సిమ్టమ్స్, అనీమియా, లేకపోతే ఇంకా ఈ ఊర్లో చూస్తే ప్రధానంగా ఒక 6-7 సమస్యలు వచ్చాయి. 6-7 సమస్యలు ఉండే వాళ్ళందరినీ కేటగరైజ్ చేశాం. ఈరోజు చూస్తే ఇక్కడికి వచ్చి అనీమియా ఒకటి, బ్లడ్ ప్రొఫైల్ ఒకటి తీసుకున్నాం. డయాబెటీస్ అంటే షుగర్ ఉండేవాళ్ళు, కిడ్నీ సమస్య ఉండేవాళ్ళు, ఇంకొక పక్కన గుండె జబ్బు, గుండె సమస్య ఉండేవాళ్ళు, ఇంకొకరికి లివర్ సమస్య ఉండేవాళ్ళు. ఈ ఊర్లో ఉండేది ఈ 6 ప్రధానంగా ఉన్నాయి. అవి కూడా ఎస్టిమేట్ చేశాం. ఎవరెవరికి ఉందో వాళ్ళ పేర్లన్నీ కూడా అనలైజ్ చేశాం. అనలైజ్ చేసి మీది టెస్ట్ చేసిన తర్వాత బెస్ట్ డాక్టర్స్ని పెట్టి ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ తీసుకొని మీ బాడీకి ఒక్కొక్కరికి తీవ్రతను బట్టి ఉంటుంది. కొంతమంది ఎక్కువ తీవ్రత ఉంటుంది, కొంతమందికి లైట్గా ఉంటుంది, కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, కొంతమంది బార్డర్ లైన్లో ఉన్నారు. దీనికి మీరు ఎలాంటి తిండి తినాలి, ఎలాంటి జీవన లైఫ్ స్టైల్స్ అంటే మీరు జీవించే విధానాలు, లేట్ నైట్ ఉండడం, హార్డ్ వర్క్ చేయడం, అలాంటి ఉంటే ఎట్లా ఉండాలి, లైఫ్ స్టైల్స్ ఎట్లా, తాగే వాళ్ళు ఉంటే తాగకుండా ఉండకపోతే వచ్చే ప్రమాదాలు అవి చెప్పడం. అదే సమయంలో ఇంకొక పక్కన మెడిసిన్ కూడా ఇవ్వడం, మందులు ఇవ్వడం. ఇవన్నీ చూసిన తర్వాత మీ ఆరోగ్యాన్ని మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక్కొక్కరిని బట్టి. దాన్ని బట్టి మళ్ళీ మందులు ఇస్తారు. మందులు ఇచ్చి ఏఐ ద్వారా మీ ఆరోగ్యం కంటిన్యూగా మానిటర్ చేస్తూ ఉంటాం. ఒకరోజు మందులు ఇచ్చేసి వదిలిపెట్టాం, మళ్ళీ మానిటర్ చేస్తాం, మళ్ళీ 3 నెలలకు మళ్ళీ ఒకసారి టెస్ట్ చేస్తాం. ఇక్కడ ఏఎన్ఎంలు వస్తారు, వాళ్ళు కూడా టెస్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఏదైనా మధ్యలో ఏదైనా అయితే మళ్ళీ వచ్చి కన్సల్ట్ చేస్తారు, మీరు హాస్పిటల్కి వెళ్తారు. ఈ విధంగా మీ ఆరోగ్యాన్ని బాగు చేయాలనే ప్రయత్నంతో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ప్రారంభించిన ప్రాజెక్టు ఈ సంజీవని ప్రాజెక్ట్ అని చెప్పి మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది కానీ మీరు ఇంకొక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. మనకు కొన్ని జబ్బులు వస్తూ ఉంటాయి. రావడానికి కారణం ఏంటి? మనం తినే తిండి, మనం ఉండే పరిసరాలు, మనం పీల్చే గాలి, అదే మరి మనం ఆలోచించే విధానం. కొంతమంది ఒకే విషయం ఆలోచించి ఆ ఆలోచనలు పిచ్చెక్కుతుంది. అక్కడి నుంచి వాళ్ళు ఇంకా ఎవరిని చూసినా కోపడడం, లేకపోతే అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా గైడ్ చేస్తే చాలా వరకు కంట్రోల్ అవుతుంది. కొన్ని దిక్కల మీరు చూస్తే మనం యూరియా వేస్తారు పొలాలకి, యూరియా ఎక్కువ వేస్తే, లేకుంటే నైట్రోజన్ కెమికల్ ఎరువులు ఎక్కువ వేస్తే అది తింటే క్యాన్సర్ వస్తుంది. ఆ పొల్యూషన్ వాతావరణం నుండి గాలి పీలిస్తే క్యాన్సర్ వస్తుంది. అవి కూడా చేసి అర్లీ స్టేజ్లో కానీ డిటెక్ట్ చేస్తే ఈజీగా క్యూర్ అవుతుంది. లేట్ అయితే స్టేజ్ 3కి 4కి వెళ్ళిపోతే ఇంక నెంబర్ ఆఫ్ డేస్ అనమాట. అది మన చేతల్లో ఉండదు. ఇలాంటివన్నీ కూడా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తున్నా. మొట్టమొదటిసారిగా మీలో ఒక అవగాహన రావాలా, చెప్పింది మీరు అర్థం చేసుకోవాలి.
మీరు కూడా కోఆపరేట్ చేయాలి. ఇది జరిగితే మనకు రాబోయే రోజుల్లో మీకు మీ ఆరోగ్యానికి డోకా లేకుండా కొంతవరకు బాగుంటుంది. లేనిది ఇంకొకటి కూడా గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని సమస్యలున్నా ఆరోగ్యంగా ఉంటే దానికంటే మహాభాగ్యమే లేదు. అందుకే అంటారు పెద్దవాళ్ళు, ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ ఒక్కోసారి తెలుసో తెలియకుండానో అనారోగ్య సమస్యలు వస్తాయి. వచ్చినప్పుడు మనల్ని మనం కాపాడుకోవడానికి మనం ఇది చేయాల్సిన అవసరం ఉంది. అనారోగ్యం రాకుండా ఉండడం అన్నింటికంటే మంచిది. ఒకవేళ వచ్చినప్పుడు తొందరలో డిటెక్ట్ చేసుకొని తక్కువ మందులతో మనం బయటపడితే దానివల్ల మనకి ఇబ్బందులు ఉండవు. వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నేను మొట్టమొదటిసారిగా మీరు గుర్తుపెట్టుకోవాలి, మన కుప్పంలో ఓపెన్ చేశాను. చిత్తూరు ఇది కుప్పం అయింది. ఇప్పుడు చిత్తూరు మొత్తం ఈ ప్రయోగం చేస్తున్నాం. ఈ సంవత్సరం రాష్ట్రం మొత్తం చేస్తాం. మన దగ్గర 80,000 మంది మెడికల్ రికార్డ్స్ తయారు చేశాం, క్లినికల్ టెస్టులు చేశాం. ఇప్పుడు జపాన్ నుంచి ఒక టెక్నాలజీ పంపించారు, అది కొన్ని గ్రామాల్లో చేస్తున్నాం. ఆ టెక్నాలజీ ప్రకారం ఏంటంటే మీరు ఎక్స్రే కావాలన్నా సిటీ స్కానింగ్ కావాలన్నా హాస్పిటల్ పోవక్కర్లా, మీ ఇంటి దగ్గర తీసేసుకోవచ్చు. అది కూడా వచ్చే టెక్నాలజీ వచ్చింది. ఇక్కడ హాస్పిటల్లో ఉండే ఎక్విప్మెంట్ మీ ఇంటి దగ్గర తీసుకొచ్చి ఒక సూట్ కేసు తీసుకొచ్చి అక్కడే తీసుకొని అవన్నీ అప్డేట్ చేస్తే డాక్టర్ ఆన్లైన్లో వచ్చి మీకు గైడ్ చేస్తాడు ఇంటి దగ్గరనే. అది కూడా వస్తూ ఉంది. అలాంటి వినూత్నమైన టెక్నాలజీస్ ప్రపంచంలో ఎక్కడున్నా అన్ని తీసుకొస్తున్నా, నాలెడ్జ్ తీసుకొస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఏఐ డాక్టర్ని మీకు ఇస్తా, అది తొందరలో ఉంటుంది. ఏఐ డాక్టర్ ఉంటే మీ ఆరోగ్యాన్ని బట్టి నువ్వేం తినాలి, ఎప్పుడు తినాలి, ఏం చేయాలి, మందు వేసుకున్నావా లేదా అన్నీ కూడా రిమైండ్ చేస్తూ ఉంటుంది. మీరు అడుగుతూ ఉంటే చాలు దాన్ని అది చెప్తూ ఉంటుంది. అలాంటి వినూత్నమైన కార్యక్రమం ఇది. మీరు సహకరిస్తే అన్నీ జరుగుతాయి. మీరు కానీ రిసిస్ట్ చేస్తే మీకు నష్టం, నేను అనుకున్న ఇది జయప్రదం కాదు. అందుకనే మీకు చెప్పడానికి వచ్చారు. ఇప్పుడు మన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సార్, సో మీ ఈ యొక్క మన అవకలు దొడ్డి గ్రామంలో సార్ ఈ సంజీవిని భాగంగా ఇక్కడ మొత్తం జనాభా 4,833 అయి ఉంటే సంజీవిని ప్రోగ్రాం భాగంగా సార్ మెడికల్ రికార్డ్స్ 4,584 మందిది, సుమారుగా 96% మందికి ఎలక్ట్రానిక్ రికార్డ్ తయారు చేయడం జరిగింది సార్. వాళ్ళందరికీ ఆబా ఐడి ఇచ్చారు సార్. అట్లానే ఈ ఏదైతే రక్త పరీక్షలు జరిపించారో 42 రకమైనటువంటి టెస్టులు చేశారు సార్. అది ఇక్కడ 620 మందికి చేయడం జరిగింది సార్. ఆ 620 మందిలో చూస్తూ ఉంటే హై క్రిటికల్ అంటే మరీ కొద్దిగా ప్రమాదం ఉన్నటువంటి స్టేజ్లో ఉన్నటువంటి వాళ్ళు 35 మంది ఉన్నారు. కొద్దిగా మోడరేట్గా అంటే ఇంకా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని 207 మంది ఉన్నారు. పర్వాలేదని అనుకోవాలంటే 194 మంది ఉన్నారు. అండ్ పూర్తిగా స్వస్థంగా ఉన్నటువంటి వాళ్ళు 143 మంది ఉన్నారు. అయితే వీళ్ళ అందరినీ ఇప్పుడు సంజీవని భాగంగా ఎవరైతే మరి వాళ్ళకి ఎక్కువ కొద్దిగా ప్రమాదం ఉందో లేకపోతే వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళందరికీ ఫోన్ చేయడం జరుగుతూ ఉంది. సంజీవని భాగంగా వాళ్ళని పిలిచి వాళ్ళకి ఏ డాక్టర్ దగ్గరికి పోవాలో, ఎట్లాంటి వాళ్ళు విషయాల్ని జాగ్రత్త తీసుకోవాలో అని అన్నిటి గురించి వాళ్ళకి సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంది. అట్లానే హైపర్ టెన్షన్ అంటే బీపీ మరియు షుగర్ గురించి స్క్రీనింగ్ చేస్తూ ఉంటే సార్ ఈ మన గ్రామంలో 52 మందికి బీపీ ఉన్నట్టుగా, అట్లానే 58 మందికి డయాబెటీస్ ఉన్నట్టుగా, బీపీ మరియు డయాబెటీస్ 2 ఉన్నట్టుగా 67 మందికి, మొత్తం మీద 177 మందికి బీపీ కానీ డయాబెటీస్ కానీ ఇవి ఉన్నట్టుగా తెలిసినాయి. అట్లానే ఇద్దరికి ఓరల్ క్యాన్సర్ కూడా ఉంది. ఇప్పుడు క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతూ ఉంది. అయితే సంజీవని భాగంగా టాటా వారి సహకారంతో మీ అందరికీ ఫోన్ రావడము, మీకు అన్ని రిపోర్ట్లు ఇవ్వడము, ఇవన్నీ కార్యక్రమాలు జరిగాయి కదా అండి, మీకు ఇవ్వడం జరిగింది. సో వాటి భాగంగా సార్ కొంతమంది మీ దగ్గరికి వచ్చి వాళ్ళకి ఏ విధమైనటువంటి టెస్ట్ జరిగిందో, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఆరోగ్య సమాచారాలు ఇచ్చారని మీ ముందర వచ్చి మాట్లాడతారు సార్. విత్ యువర్ పర్మిషన్ సార్, లక్ష్మమ్మ గారు ఉన్నారు మరియు వాళ్ళ కొడుకు రమేష్ బాబు గారు ఉన్నారు. రమేష్ బాబు, ఏం పేరండి మీ పేరు? మీరు వచ్చి చెప్తారా ఒకసారి ఏ రకంగా టెస్ట్ చేశారు, ఏం జరిగింది అనేది? ఇక్కడ కూర్చొని మాట్లాడవచ్చు మీరు. చెప్పండి సార్. రక్త పరీక్ష చేసినారు సార్. అక్కడికి వచ్చేయండి. వేసుకొని రండి.
42 రకాలుగా రక్త పరీక్ష చేసినారు. మా మదర్కి వచ్చిందాను, రిపోర్ట్లు అంతా వచ్చింది. రిపోర్ట్ వచ్చినాక సంజీవిని వాళ్ళు వచ్చి ఫోన్ చేసినారు నాకు. మా మదర్కి వచ్చిందాను, లివర్ వచ్చిందాను, ఇదిగా ఉంది అని ఫోన్ చేసినారు. అపాయింట్మెంట్ వచ్చి రాళ్ళు బుదుగురికి ఇచ్చిన్నారు. మండే వచ్చి పొమ్మని చెప్పినారు.